హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ ఫ్రెండ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ జేడీకే అండ్ పాత్ ఎలా సెట్ చేస్తాం. సో జేడీకే ఎలా ఇన్స్టాల్ చేస్తాం, మరి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ ఎలా సెట్ చేస్తాం అనేది ఈరోజు కాన్సెప్ట్. సో చూడండి, ఫస్ట్ నేను చెక్ చేస్తాను నా సిస్టంలో అసలు జావా ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా. సో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. సో కమాండ్ ప్రాంప్ట్లో జావా సి అని టైప్ చేయండి. సో ఇక్కడ చూడండి, జావా సి నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్. సో నా సిస్టంలో జావా ఇన్స్టాల్ అయ్యలేదు. ఓకే, సో ఇన్స్టాల్ అయ్యలేదు కాబట్టి నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాల్ చేయడం ఫస్ట్ డైరెక్ట్గా జేడీకే అని టైప్ చేయగానే మనకు ఒరాకిల్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత జేడీకే డౌన్లోడ్. సో జేడీకే డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏమొస్తుందంటే చూడండి, విండోస్ నా 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ని డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో డౌన్లోడ్ చేసింది. సో దాన్ని రన్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తాను, రన్. సో రన్ చేస్తున్నాను, ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో జావా ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్టింగ్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. బట్ నాదేంటంటే నా సిస్టంలో ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ అయిపోతుంది. సో ఎలా సెట్ అవుతుంది అని చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు సిఎండి చూస్తున్నాను, సిఎండి. సో జావా సి. సో నా దాంట్లో ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ అయిపోయింది. సో వేరే సిస్టమ్స్లో అయితే ఏమవుతుందంటే నేను ఇన్స్టాల్ చేసిన వెంటనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ అవ్వదు. సో మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎలా సెట్ చేయాలి నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ సి డ్రైవ్కి వెళ్ళండి. సో సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్. సో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా. సో జావాకి వెళ్ళిన తర్వాత జేడీకే 15 వర్షన్. సో బిన్. సో ఈ పాత్ని కాపీ చేయండి. సో పాత్ని కాపీ చేయండి. కాపీ చేసి దాన్ని ఏం చేస్తారంటే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని సెర్చ్లో కొట్టగానే మనకి ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, పాత్ అని ఉంది. సో నాది ఆటోమేటిక్గా ఆల్రెడీ జావా సెట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసానో ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో అప్పుడు సెట్ అవ్వకపోతే ఏం చేయాలంటే ఈ పాత్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా. సో ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు ఎడిట్ చేయగానే మనం ఏదైతే కాపీ చేసామో ఆ లింక్ని ఇక్కడ కాపీ చేయాలి. సో ఆ లింక్ని ఇక్కడ కాపీ చేయాలి. సో ఇది పాత్ ఎలా కాపీ చేసిన తర్వాత ఓకే. సో ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను చెక్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ హౌ టు రన్ ఏ జావా ప్రోగ్రామ్, అసలు జావా రన్ అవుతుందా లేదా అని. సో అందరూ నోట్ ప్యాడ్లో చేస్తారు. నోట్ ప్యాడ్ కన్నా ఎడిట్ ప్లస్ అనే నోట్ ప్యాడ్ ఒకటి ఉంటుంది. సో ఎడిట్ ప్లస్ లైక్ యాజ్ ఎ నోట్ ప్యాడ్. సో ఆ సాఫ్ట్వేర్ తీసుకోండి. సో ఎడిట్ ప్లస్లో తీసుకుంటే ఇలా వస్తుంది. సో ఎడిట్ ప్లస్లో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది. నోట్ ప్యాడ్లో అంతా బ్లాక్ కలర్లోనే వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ నేమ్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఇక్కడ చూడండి, క్లాస్ అనే కీవర్డ్ హైలైట్ అయింది, సిస్టమ్ అనే కీవర్డ్ హైలైట్ అయింది. సో కొంచెం కలర్ఫుల్గా యూజర్ ఇంటర్ఫేస్కి కరెక్ట్గా కొంచెం లుక్ అండ్ ఫీల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అందుకనేసి ఎడిట్ ప్లస్ సాఫ్ట్వేర్ అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఏం తీసుకున్నానంటే డెమో అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను కూడా, డెమో. ఓకే, సో వెల్కమ్ టు సిఎస్సి సంథింగ్. నేను ఏదో మెసేజ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ system.out.println అనేది ఏంటంటే లైక్ యాజ్ ఎ ప్రింట్ ఆఫ్ సి అవుట్ లాగా. మన సి++లో ప్రింట్ ఆఫ్ అండ్ సి అవుట్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం ఏదైనా డేటాను ప్రింట్ చేయాలంటే system.out.println అనే మెథడ్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో వెల్కమ్ టు సిఎస్సి అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేయాలి. సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత డి డ్రైవ్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. డి డ్రైవ్లో సేవ్ చేయాలి. సో డి డ్రైవ్లో నేను ఏదో ఒక డ్రైవ్లో, మీరు ఎక్కడైనా ఏ లొకేషన్లో అయినా మీ సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు. నేనేమో డి డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. సో క్లాస్ నేమ్ ఏముంటే ఆ నేమ్తోనే సేవ్ చేయాలి. demo.java. సో .java ఎక్స్టెన్షన్ ఉంది కదా. సో .javaతో నేను సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి ఏంటంటే నేను కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయాలి. సిఎండి. నేను ఏ లొకేషన్లో సేవ్ చేశాను, డీలో సేవ్ చేశాను కదా. సో డీకి నేను పాత్ డైరెక్టరీ చేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి, సో కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటంటే జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. ఫైల్ నేమ్ ఏం పెట్టాం, డెమో
డాట్ జావా. సో సో ఎర్రర్స్ ఏమి లేవు. సో సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో దీన్ని రన్ చేయడానికి ఏంటంటే జావా డెమో. సో జావా డెమో రాగానే వెల్కమ్ టు సిఎస్సి అనేది ప్రింట్ అయింది. సో ఇది టోటల్. సో హౌ టు ఇన్స్టాల్ జేడీకే ప్రాసెస్ అండ్ హౌ టు సెట్ ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో సో ఇంకా వేరే టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.